పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించండి. పెన్షనర్ల ప్రాణాలను కాపాడండి. బకాయిలు చెల్లింపులో ఒక స్పష్టమైన నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు మాట్లాడుతూ మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు రిటైర్డ్ అయిన పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని వివిధ రకాల ఉద్యమాలు 6 నెలల నుండి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్దిష్టమైన విధానంను ప్రకటించాలని, పెన్షనర్ల సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం మానవత్వం లేకుండా, దయా కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరికి నిరసనగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టి, నిరసన ప్రదర్శన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా వరంగల్ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టి తదనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ధర్మేంద్ర, దేవదాసు, భోగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పెన్షనర్ల పట్ల మానవత్వం చూపి మా పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి పెన్షనర్ల ప్రాణాలను, వారి కుటుంబాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎండి అబ్దుల్ గఫార్, మెహబూబ్ అలీ, దామోదర్, ఎం సంజీవారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆర్వి చలం, విశ్వనాథం, సారయ్య, శ్యామరావు, కృష్ణమూర్తి, రాజేందర్, రాజిరెడ్డి, జ్యోతి, రమణి, ఎస్ సోమేశ్వరదేవి, సిహెచ్ శారద, ఎం రవాదేవి తదితరులు 60 మంది పెన్షనర్లు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలని గుర్తింపినప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడినప్పుడు ఆ రోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ లోపల నిండు అసెంబ్లీలో ప్రకటించారు, మానవీయ కోణంతో మేము ఆలోచిస్తున్నాము, మా ప్రజాప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ కోణంతో ఉన్నది, మేము ఇస్తున్నాం అని చెప్పి ఈ క్రమం లోపల 700 కోట్లు వస్తలేవు, రిటైర్డ్ ఉద్యోగులు కనీసం 200 కోట్ల వరకు కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం చేతులు దుడుపుకుంటుంది. ఇందులో ఎన్జిఓస్ అధికారులు కూడా, నాయకులు కూడా ఇందులో ప్రధానంగా భాగస్వామ్యం వహించిన క్రమంలో కూడా ఇలా బట్టి విక్రమార్క గారు 1000 కోట్లు విడుదల చేస్తున్నారు. అయ్యా బట్టి విక్రమార్క 1000 కోట్లు విడుదల చేయాలి, ఏకమొత్తంలో చెల్లించాలని మన డిమాండ్. అయినా మీరు ఏలేని పరిస్థితి లోపల తెలంగాణ ప్రభుత్వం దేశంలో పట్టే అత్యంత ధనిక రాష్ట్రం అన్నది తలసరి ఆదాయం లోపల బాగా గొప్పగా ఉన్నదని చెప్పి ఇవాళ అవాకులు చెవాకులు పేలుతున్నారు, గొప్ప చెప్తున్నారు. మళ్ళీ మా రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వడానికి మీకు వచ్చే నష్టం ఏంటిది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వెంటనే మా బకాయిలు చెల్లించి ఇవాళ ప్రభుత్వం మానవీయ కోణం ఉన్నది చూపించడానికి నిదర్శనంగా మాట తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. శాఖ పిలుపు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ హన్మకొండ లోపల ఈరోజు కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి ఏవి కూడా నెరవేర్చడం లేదు. ఈరోజు రిటైర్మెంట్లు అనేటువంటిది 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు రాకుండా, మాకు రిటైర్మెంట్ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తూ తర్వాత అసెంబ్లీ లోపల కూడా ప్రతిపక్షాలు కూడా నిలదీసినప్పటికీ వారికి సరి అయినటువంటి సమాధానం చెప్పకుండా దాటా వేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు మా రిటైర్మెంట్ వాళ్ళకు ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని నెపం చూపిస్తూ అనేటువంటిది దాటవేయడం సరైన విధానం కాదు. మీరు ఈ 700 కోట్లు అనేటువంటిది ఇస్తున్నటువంటి దాంట్లో మా యొక్క పెన్షనర్లకు ఏమాత్రం సరిపడడం లేదు, మాకు రావడం లేదు. కేవలం కాంట్రాక్టర్లకు, తర్వాత సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే, ఉద్యోగులకు మాత్రమే వస్తున్నాయి, కానీ మాకు ఎవరికి అందడం లేదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మాకు పెన్షనర్లకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి ఈ బడ్జెట్ లోపల ఏమాత్రం నిధులు కేటాయించలేదు. తర్వాత మీరు కమిటెడ్ బడ్జెట్ నుంచి అయినా కానీ తర్వాత మీరు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ నుంచి కొంచెం తగ్గించుకొని వాటి నుంచి మాకు ఏకమతం లోపల రిటైర్మెంట్ వాళ్ళకి మాత్రం చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, మాకు ఏకమతం లోపల రిటైర్మెంట్ బకాయిలను చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అసోసియేట్ అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క
ఏకమొత్తంలో బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఇంత దారుణమైన ప్రభుత్వం అంటే 2 సంవత్సరాలుగా మేము రిటైర్డ్ అయ్యి మా ప్రాణాలు పోతున్నా 82 మంది చచ్చిపోయినా కూడా కనీసం కనికరం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని జీవించే హక్కును మరణించేట్లు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దీని మూల్యం చెల్లించక తప్పదు. గతంలో కేసీఆర్ చేసిన పాపానికి ఎట్లయితే బలయ్యాడో రేపు రేవంత్ రెడ్డి కూడా బలవుతాడని తెలియజేస్తూ ఏకకాలంలో ఏకమొత్తంలో మా పెన్షన్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.